అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురు గాక. ఆమేన్. అలాగే థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. మీరు ఆత్మీయంగా బలపరచబడితే తప్పకుండా ఇవి మీ స్నేహితులకు, మీ ఆత్మీయ సహవాసం కలిగిన వారికి ఈ వీడియోస్ని షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక మాట ధైర్యంగా మీతో పంచుకుంటాను. యేసయ్య మనల్ని ఎప్పుడు సిగ్గుపరచడండి. యేసయ్య నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు అవమానపరిచే దేవుడు కాదు. నా జీవిత అనుభవంతో గతంలో నేను యేసు ప్రభులోకి రాకముందు నేను పాస్టర్ గారి అబ్బాయినని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను. నేను బాప్తీసం తీసుకున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను. ఎందుకంటే లోకంలో ఎంతోమంది స్నేహితుల మధ్యన ఉన్నప్పుడు నేను యేసయ్య బిడ్డనని చెప్పుకుంటే అవమానపరచబడతానేమో, నేను యేసయ్య నమ్ముకున్నానని తెలిస్తే ఒకవేళ ప్రజలందరూ నన్ను చాలా చులకనగా చూస్తారేమో, నేను బాప్తీసం తీసుకున్నానని తెలిస్తే నా స్నేహితులు నన్ను సినిమాకి తీసుకెళ్ళరేమో, లేకపోతే లోకములో బార్లకి పబ్బులకి తీసుకెళ్ళరేమో అనుకొని చాలా మట్టుకి యేసు ప్రభు కోసం చెప్పడం మానేశాను. యేసు ప్రభు బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను. కానీ ఈరోజు ధైర్యంగా గుండెలు చరుచుకొని లక్షలాది వేలాది మంది ప్రజల మధ్యన ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, యేసు ఒక్కడే దేవుడు, ఆయనను తెలుసుకున్నందుకు నేను గర్వపడుతున్నాను అని. ఎందుకు అంటున్నాను తెలుసా? యేసయ్య నన్ను అవమానపరచలేదయ్యా, యేసయ్య నన్ను సిగ్గుపరచలేదయ్యా. దేవుని వాక్యం ఈ మాట రాయబడి ఉంది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడు సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నది. యేసు ప్రభు మీద విశ్వాసముంచిన వారు ఆయన నా దేవుడని చెప్పుకోవడానికి వారు సిగ్గుపడరు. అలాగే యేసయ్య మీద విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడకుండా దేవుడు వాళ్ళని గణపరచగలిగిన దేవుడు. ఈరోజు నువ్వు అవమానం పొందాలని నా ప్రభు ఉద్దేశాలు కాదయ్యా. యేసయ్య నిన్ను అందరి మధ్యన ఉన్నతంగా దీవించాలని నా ప్రభు కోరుకుంటున్నారు. కాకపోతే విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండడం అసాధ్యమని లేఖనాలు సెలవిచ్చినట్లు, ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు బలమైన విజయాలు, సాక్ష్యాలు నీ బ్రతుకులో చూడాలంటే, నువ్వు సిగ్గుపడకుండా అనేక మంది మధ్యన ఒక దేవుని యొక్క సాధనంగా నిలబడాలంటే విశ్వాసం అనేది ఖచ్చితంగా నీకు అవసరం. విశ్వాసంలో 2 రకాలు ఉన్నాయి. చూచి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఈరోజు మన విశ్వాసాలు ఎలా అంటే, చూస్తే కానీ నమ్మట్లేదు, కానీ చూడక మునిపే నా ప్రభు చేశాడు, చేస్తాడు, చేయగలడు అను నమ్మగలిగితేనే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలవు. నా ప్రభు మీద ఆధారపడిన వారిని ఎప్పుడు ఆయన సిగ్గుపరిచే దేవుడి కాదు. ఈరోజు నా బంధువుల మధ్య నేను సిగ్గుపడకుండా యేసయ్య నా దేవుడని చెప్పుకోవడానికి ప్రభు కృప చూపించారు. నా స్నేహితుల మధ్యన యేసయ్య నమ్ముకున్నందుకు నేను గర్వపడుతున్నానని ధైర్యంగా సాక్ష్యం చెప్పుకోవడానికి ప్రభు కృప చూపించారు. గొప్ప విషయం చెప్పనా? నాతో తిరిగిన నా స్నేహితులే 40 మంది ఒకే దినం బాప్తిసం పొందగలిగారు. నన్ను కొట్టిన పోలీసులు, నా కౌన్సిలింగ్ ఇచ్చిన లాయర్లే నన్ను ఈరోజు అయ్యా దేవుడు నిన్ను బాగు చేశాడని సాక్ష్యం చెప్పడమే కాదు, ఇదే చేతులతో వారందరికీ బాప్తిసం ఇచ్చే కృపను దేవుడు అనుగ్రహించారు. దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపరచనీయడు. ఈరోజు నా జీవితంలో జరిగిన అద్భుతాలు మీ జీవితంలో కూడా ప్రభు జరిగించబోతున్నారు. విశ్వాసాన్ని ఎన్నడూ విడిచిపెట్టొద్దు. నీ చరిత్రను నా ప్రభు మార్చబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.